పదంలో పరిగెట్టించాలని చూస్తున్నారు. రైట్. కృష్ణ కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు. కృష్ణవేణి గారు, మొత్తం మీద అంటే ఇక్కడ లక్షల కోట్ల పెట్టుబడులు అంటున్నారు కానీ తీసుకొచ్చింది సున్నా, వెళ్ళింది ఫోటోషూట్లు, కలరింగ్, కవరింగ్కి తప్ప కరెక్ట్ ఆన్సర్ ఎన్ని లెక్క అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఎన్ని కోట్లో క్లియర్గా చెప్పని. మరి శనివారం కదా ఇప్పుడే చేరుకుంది లోకేష్ గారు, కాబట్టి దీని మీద లెక్క ఆయన ఏం చెప్తారో చూద్దాం. బట్ దావోస్ పర్యటన, అక్కడ జరిగినటువంటి సమావేశాలు, పెట్టుబడుల విషయంలో మీ పాయింట్ ఏంటి, మీరేం మాట్లాడతారు? నిజంగా అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళబోతోందా ఈ కూటమి ప్రభుత్వంలో? సార్, అందరికి గుడ్ ఈవినింగ్ అండి. అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్డని వచ్చేస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, అది పిల్లలు పెట్టలేదు, పొదగలేదు అని చెప్పే లోపలే ఒక గుడ్డుకి మధ్యలో ఆమ్లెట్ వేసుకుని తినేసేవారు వీళ్ళు. ఇంకా ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్లు కూడా సరిపోలేదు. కాకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా పెట్టుబడిదారులలో మాత్రం పూర్తిగా విశ్వాసం పెరిగిందండి, నమ్మకం పెరిగింది. దాని మీద స్థిరత్వం ఉంది. ప్రభుత్వం మీద పెట్టుబడిదారుల్లో ఒక స్థిరత్వం ఏర్పడింది. దాని మీద పెట్టుబడులు వెల్లువలా రావడం, అది వైసీపీకి కొంచెం కంటికి నచ్చకపోవచ్చు. ఇప్పుడు మా కాకినాడ లాంటి ప్రాంతం ఉందండి. ఇది 975 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి, పొడవైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం. ఇక్కడ గ్రీన్ ఎనర్జీ అంటే గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ కి సంబంధించి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కాకపోతే భవిష్యత్తులో ఇక్కడ నుంచి జర్మనీ, అలాగే జపాన్, సింగపూర్ లాంటి దేశ విదేశాలకు కూడా ఇక్కడ నుంచి ఉత్పత్తిని అక్కడికి ఎగుమతులు చేసేటువంటి అవకాశం కూడా ఇక్కడ నుంచి జరగబోతుంది సార్. ఇది మా కాకినాడ వాసులుగానే కాదు, ఆంధ్రప్రదేశ్ లోనే ఒక కీలకంగా ఎంతో తలెత్తుకునేటువంటి పరిశ్రమ ఇక్కడికి రావడం అనేది ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది, ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. దానివల్ల రాష్ట్రంలో ఒక అభివృద్ధిలో భాగస్వామ్యంగా ఈ సంస్థలు కూడా చేరబోతూ ఉంటాయి. కానీ ఇలాంటి వాటికి అంటే గతంలో వీళ్ళకి కమిషన్ల కక్కుర్తికి కియా లాంటి సంస్థలే కాదు, కొన్ని సంస్థలు పక్క రాష్ట్రాలకి ఎలా తరలిపోయి, గుజరాత్ కానీ, తెలంగాణ కానీ, కొన్ని రాష్ట్రాలు, కేరళ లాంటి రాష్ట్రాలకి ఎలాగ ఇక్కడి నుంచి పరిశ్రమలు తరలి వెళ్ళిపోయి అన్నది ప్రజలందరికీ తెలుసు, గుర్తు పెట్టుకుని ఉన్నారు. కానీ వీళ్ళు అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప వేరే ఏం మాట్లాడరు. దావోస్ వెళ్ళారు. ఇవాళ యువనేత లోకేష్ గారు అక్కడికి వెళ్ళి ఐటీ శాఖ మినిస్టర్ గా ఆయన చేసుకుంటున్నట్టు ఒప్పందాలు కూడా చూడస్తారు. అంటే 44 కార్యక్రమాల్లో పాల్గొని అక్కడి నుంచి అంటే ఏ రకంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి అంటే, ఒక సంస్థ ఇక్కడికి వస్తుంది అంటే ఫస్ట్ చూసేది అంతర్జాతీయంగా కంపెనీలతో చర్చలు జరిగినప్పుడు కానీ ఇక్కడ ఏముందని మెయిన్ చూస్తారు సార్. దాని గురించి ఇక్కడ పోర్ట్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నాయి. అలాగే యువత ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వ్యవసాయం దగ్గర నుంచి, పరిశ్రమల దగ్గర నుంచి అనుకూలమైనటువంటి భూభాగం ఉన్నటువంటి ఇవన్నీ కూడా ప్రాథమిక అర్హతలుగా కొన్ని కంపెనీలు కానీ, సంస్థలు కానీ చూస్తాయి. దాని ద్వారా ఇక్కడికి రావడం జరుగుతుంది. కానీ వచ్చినటువంటి అక్కడికి వెళ్ళి దావోస్ వెళ్ళి అక్కడ లోకేష్ గారు చలేస్తుందని దుప్పటి కప్పుకొని కూర్చోలేస్తారు, గత ఐటీ మినిస్టర్ లాగా. కానీ ఆయన ఈ కొంచెం సమయంలోనే 44 కార్యక్రమాల్లో పాల్గొన్నారంటే ఒక కార్యక్రమానికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది. దాని ద్వారా అక్కడ ఏదో కట్ అండ్ కాపీ పేస్ట్ అన్నట్టు అక్కడ ఏదో స్పీచ్ మాట్లాడేసి వచ్చేయడం కాదు. ఒక పరిశ్రమకి ఒక్క మీటింగ్ కి సంబంధం ఉండదు. అది స్క్రిప్ట్ కాకపోయినా అక్కడ ఉన్నటువంటి కంటెంట్ మారిపోతూ ఉంటది. అలాంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూనే ముందుకెళ్తున్నటువంటి అలాంటి లోకేష్ గారి యువనేతగా లాంటి లోకేష్ గారిని అభినందించాలి తప్ప వీళ్ళు మాట్లాడితే ఎదుటి వ్యక్తుల మీద బురదేయడం, పదే విమర్శించడం వల్ల కూడా అబాతు పాలైపోతున్నటువంటి పరిస్థితి. ఇంకా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి వస్తే, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఉండాలి కదా, ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి అక్కడ ఏ సమస్యలు అంటే మా అధినేత మనం చెప్పారండి, మాకు ఇక్కడ చిన్న కొబ్బరాకు పడినా సరిగా అక్కడ కొబ్బరాకు పడిపోయింది అని కొన్ని మీడియాలు అన్నింటినీ అనట్లేదు, కొన్ని మీడియాలు వైసీపీ అనుకూల మీడియాలు ఎలా టెలికాస్ట్ చేస్తున్నాయో చూస్తున్నారు. కనీసం అక్కడ ఎవరికైనా పిన్ను గుచ్చుకుంది అనుకోండి, అమ్మో బ్లడ్ కట్టడట్లేదు, పిన్ను గుచ్చుకుపోయింది, దానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు, ఆ వ్యక్తిని ఎందుకు పరామర్శించలేదు అని మాట్లాడేటువంటి చర్చలు చేసేటువంటి కొన్ని
కొంత వ్యక్తులను కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం ఒకరిని ప్రశ్నించే ముందు మీరు ఒకసారి ప్రశ్న వేసుకుంటే చాలా బాగుంటదని నేను ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లాలో మాలాంటి నాయకత్వం ఉంది. ప్రతి విషయంలోని అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని పలకరించడం కానీ ఉంటున్నాం. కానీ అఫీషియల్ గా కూడా ఇక్కడ 5 మ్యాన్ కమిటీ అని ఒక కమిటీని నియమించడం జరిగింది. ఒక ఇన్ఛార్జ్ మీద కూడా బాధ్యతలు పెట్టలేదు సార్. 5 మ్యాన్ కమిటీ అని ఒక కమిటీని నియమించి అక్కడ మండల స్థాయి నుంచి కూడా గ్రామ స్థాయి వరకు కూడా అధ్యక్షులు కూడా నియమించి ఆయన మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే అధికారులతో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయం మీద ఆయన ఎవ్రీడే తెలుసుకుంటూ ఉన్నారు. అది వీళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మాట్లాడదాం. రైట్ వంశీ గారు, 23 లక్షల ఉద్యోగాలు అంటూ నేను చిన్న పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పులివెందుల ఎమ్మెల్యేగా అక్కడి నుంచి గెలిచారు. పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు పర్యటించారు అంటే రాష్ట్రం గురించి పక్కన పెట్టండి, మాజీ ముఖ్యమంత్రి హోదా గురించి పక్కన పెట్టండి. ఒక నియోజకవర్గ ప్రజలు గెలిపించినప్పుడు పులివెందుల్లో మీరేమి ప్రజల కోసం పనిచేశారు? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మానిటరింగ్ చేశారు? ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకాలు అక్కడ కరెక్ట్ గా అమలు అవుతున్నాయా లేదా? ప్రజలు ఎలాంటి ఇక్కట్లు పడుతున్నారు? ప్రజలు ఆ నియోజకవర్గ ప్రజలు గెలిపించినప్పుడు ఆ ప్రజలకు జవాబుదారీతనంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎన్నిసార్లు పర్యటన చేశారు, ప్రజల గురించి ఏం పట్టించుకున్నారు అన్నది కూడా ఒక్కసారి వైసీపీ నాయకులు చెప్తే సార్ నేను వింటాను. రైట్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు కూడా వింటారు. రైట్ వంశీ గారు రామర్ గారు తెలుసుకుందాం. వంశీ గారు 23